హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ లేదంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో హై ఫీజిబుల్ లొకేషన్లో ఉంటూ ట్రూ వాల్యూలో ఉంటూ, అంటే ట్రూ వాల్యూ అంటే అప్రిషియేషన్ వాల్యూ కాకుండా ఇనిషియల్ ప్రైసెస్లో ఉంటూ, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు బందర్ రోడ్లో గడిచిన 7 నుంచి 8 సంవత్సరాల్లో 12,000 నుంచి 35,000 దాకా పెరిగిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఏలూరు రోడ్డు పెరుగుతుంది చూస్తున్నాం. అలాగే గుంటూరు విజయవాడ రోడ్లో 35 to 40,000 పర్ స్క్వేర్ యార్డు. అలాగే ₹1,00,000 కూడా దాటిపోయింది బైపాస్ వచ్చాక, తాడేపల్లి కుంచినపల్లి ఆ జోన్ అంతా. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఈ నిన్న మొన్నటి దాకా డెడ్ జోన్గా ఉండి ఇప్పుడు గోల్డ్ మైన్గా మారిన కారణం ఏంటంటే, వెస్ట్ బైపాస్ ఆల్రెడీ అయిపోయింది, ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్, దాంతోపాటు వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్, IRR బ్రిడ్జ్, అలాగే ఔటర్ రింగ్ రోడ్, ఈ మూడు బ్రిడ్జెస్ వల్ల రాబోయే రోజుల్లో ఈ మూలపాడు లేదా ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి కంచిచర్ల జోన్ దాకా ఇదంతా గోల్డ్ మైన్ కాబోతోంది. ఎందుకంటే డిస్టెన్స్ పరంగా చూసుకుంటే 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ హైవే కనెక్ట్ అవ్వటం వల్ల చాలా అత్యద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్లో ఇక్కడ మేము రీసెర్చ్ చేసి మేము దీన్ని ఎస్టిమేట్ చేసి అక్కడ ఒక లేఅవుట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే గోల్డెన్ మెడోస్ అనమాట. మీరు ఇది గమనించవచ్చు. యాక్చువల్గా ఇబ్రహీంపట్నం జంక్షన్ కొంచెం యువతలు, అంటే మీకు సోరాయపాలెం మీదుగా వెస్ట్ బైపాస్ ఆల్రెడీ క్రాస్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇబ్రహీంపట్నం జంక్షను. ఇక్కడే మళ్ళీ మన N13 రోడ్డు వచ్చి మనకు విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్ కీలేశపురం మూలపాడు మధ్యలో కనెక్ట్ అవుతున్న లొకేషను. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 900 మీటర్స్ డిస్టెన్స్లో ఇదే ఈ రెడ్ మార్క్ ఉన్నదే గోల్డెన్ మెడోస్ లేఅవుట్ అనమాట. పక్కన ఇంటర్నేషనల్ స్టేడియంస్ కొద్దిగా అవతల ఆనుకుని ఉంటుంది. సో దీనికి కావాల్సిన అంశాలు, అంటే దీనికి ఇక్కడ ఎందుకింత ఈ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే, రాయపూడి జంక్షన్ నుంచి ఈ విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్కి 5.2 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ బ్రిడ్జ్ డిస్టెన్స్ కూడా కలిపి. సో ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ 80 ఫీట్ రోడ్ వస్తుంది. సో అంటే 1 కిలోమీటర్ 80 ఫీట్ రోడ్ స్టేడియం రోడ్ వెళ్తుంది. అక్కడ నుంచి 350 మీటర్స్ 40 ఫీట్ రోడ్డు ఉంది. సో మొత్తానికి ఇది హైవే నుంచి 1.5 ప్లస్ ఇది 5.2 6.7 కిలోమీటర్స్లో మీరు ఈ రాయపూడి జంక్షన్ అంటే హైకోర్టు ఉన్న రోడ్డుకి కనెక్ట్ అవుతోంది. సో ఇలాంటి లొకేషన్లో 43 ఎకరాల పైచిలుకున్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ రావడం, అందులో మనం చేస్తున్న డెవలప్మెంట్స్ కూడా సిమెంట్ రోడ్సు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అవెన్యూ ప్లాంటేషన్స్, డిజిటల్ కరెంట్ పోల్స్తో పాటు డిజైనర్ పార్క్స్. సో డిజైనర్స్ పార్క్స్తో పాటు అంటే చిల్డ్రన్ కోసం అంటే ప్లే ఏరియా, అంటే ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో పాటు ఓపెన్ జిమ్, ఇండోర్ క్లబ్ హౌసు. సో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్తో పాటు వాకింగ్ ట్రాక్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్న పరిస్థితులు మనం మీకు త్వరలోనే చూస్తారు. ఆల్రెడీ ఫేజ్ 1కి LP నెంబర్ కూడా వచ్చేసింది. ఈ పార్ట్ అంతా 7.5 ఎకరాలు ఫేజ్ 1 ఇది. ఈ పార్ట్ అంతా ఫేజ్ 2 ఫేజ్ 3 అనమాట. సో దీనికి జనరల్గా ఏంటంటే ఫేజ్ 1కి LP నెంబర్ వచ్చింది, ఆల్రెడీ రేరా సర్టిఫికేట్ వచ్చేసింది. సో మనకు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కాంపౌండ్ వాల్స్ వర్క్ స్టార్ట్ అయింది. సో మొత్తం అంతా సిమెంట్ రోడ్ల వర్క్ కూడా ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయి. సో అంటే ఇనిషియల్ సిమెంట్ రోడ్డుకి బిఫోర్ వర్క్ అంతా జరుగుతుంది. ఫేజ్ 1లో కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ప్రైసెస్ కూడా. కానీ ఒక ఫ్యూ ప్లాట్స్ అంటే కంపెనీ ప్లాట్స్ అని అయిపోయినాయి. ల్యాండ్ లాట్ షేర్లో ఒక 2-3 ప్లాట్లు ఉన్నాయి. సో అవి కూడా అయిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. దీంట్లో ఒక్క నంబర్ ఉంది, 15వ నంబరు, అది 563 గజాలు. అది చాలా బాగా పనికొచ్చే ఇలాంటి మెజర్మెంట్స్తో, చాలా అద్భుతంగా మెజర్మెంట్స్తో ఇచ్చాం ఇక్కడ. సో దాని గురించి డీటెయిల్స్ గురించి మనకి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దీని డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. అలాగే ఫేజ్ 2 ఫేజ్ 3 వచ్చేసరికి మోర్ దాన్ 24 ఎకర్స్ దాకా పెడుతున్నాం. రెండు ఒకే ఎట్ ఎ టైం తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫేజ్ 2లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫేజ్ 1లో రేట్లు పెరిగాయి. యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ 17,000, ఈస్ట్ ఫేసింగ్ 18,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 20,000గా డిఫైన్ చేసాం. యాక్చువల్గా కార్నర్స్ ఏమీ లేవు. ప్రజెంట్ ఈస్ట్ వెస్ట్ మాత్రం ల్యాండ్ లాట్ షేర్ మాత్రమే ఉన్నాయి. అవి 17,000 18,000గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఫేజ్ 2లో ప్రజెంట్ పాత రేట్లు, ప్రస్తుత రేట్లు అంటే 15,500 వెస్ట్, 16,000 ఈస్ట్ ప్రైసెస్, నార్త్ ఈస్ట్ కార్నర్ 17,000గా బుకింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అవి ఈ ప్రైసెస్గా మారబోతున్నాయి. సో వెస్ట్ ఫేసింగ్ 16,000, ఈస్ట్ ఫేసింగ్ 17,000, అదర్ కార్నర్ 17,500,
నార్త్ ఈస్ట్ కార్నర్ 18,000గా పెరగబోతున్నాయి. సో కాబట్టి ఈ ప్రైసెస్ కన్ఫ్యూషన్స్ లేకుండా మాకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ జోన్లో ఇన్వెస్ట్ చేసి తక్కువ టైంలో అంటే వితిన్ 3 to 4 yearsలో దగ్గరగా ఇది 35,000 పర్ స్క్వేర్ యార్డ్ పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకి జనరల్గా ఏంటంటే ప్రకాశం బ్యారేజీ ఉండి కనకదుర్గమ్మ వారిది లేనప్పుడు ఆ బైపాస్ కనెక్ట్ అవ్వనప్పుడు తాడేపల్లి కుంచినపల్లిలో ప్రైసెస్ దాదాపుగా 12,000, 13,000, 14,000 మాత్రమే ఉండేది. ఎప్పుడైతే ఆ బైపాస్ కనెక్ట్ అయిందో అది 40, 50, 60, 70,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,30,000 దాకా తాడేపల్లి కుంచినపల్లి ఆ ప్రైసెస్ అంత పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ బైపాస్ ఆ బ్రిడ్జ్ కనెక్ట్ అవ్వడం వల్ల. సేమ్ వే ఇప్పుడు మనకి ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవ్వడం వల్ల కోర్ క్యాపిటల్కి కేవలం 7 kilometerల లోపల అంటే మీకు హైకోర్ట్ మెయిన్ రోడ్డు లేదా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు లేదా క్వాంటమ్ వ్యాలీ, సో ఇవన్నిటికీ కేవలం 6-7 kilometers డిస్టెన్స్లో ఇది ఉండడం మీకు లోకల్ అయిపోతుంది. కోర్ క్యాపిటల్కి లోకల్ అయిపోతుంది. అంటే వితిన్ 10 kilometers కూడా లేదు. 7 kilometers అంటే మీకు అది ఒక 5 to 10 minutes కూడా జర్నీ టైం పట్టని పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి అత్యద్భుతంగా ఇక్కడ రేట్లు భారీగా మోర్ దాన్ 50,000 కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇది బ్రిడ్జ్ ఎంత త్వరగా వేస్తారు అనే దాని మీద స్పెక్యులేషన్స్ కూడా ప్రైసెస్ మారబోతున్నాయి. రాబోయే రోజుల్లో అనేక పెద్ద కంపెనీలు అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు స్థాయిలో వేసే అనేక కంపెనీలు ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. మీరే చూస్తారు. ప్రైసెస్ కూడా మనం అంటే మనం ఇనిషియల్ డేస్లో కొన్న ప్రైసెస్లో మనం కొన్నాం కాబట్టి ఈ ప్రైసెస్ ఇస్తున్నాం. కానీ వాళ్ళు ఇనిషియల్గానే 20,000, 22,000, 23,000 పెట్టబోతున్నారు. మీరు త్వరలో 1 month 2 monthsలో మీరు అనౌన్స్మెంట్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ని పదిలం చేసుకున్న వాళ్ళకి ఆ ప్రైస్ మొమెంటంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.